తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు వారం రోజుల్లో పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాల్లోనే కనిపిస్తుందని, సగటు రాష్ట్రం అంతా కలిపి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాను రాను ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటోన్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, అంతేకాకుండా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రానున్న 5 రోజుల పాటు పూర్తిగా వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలాగే నైరుతి రుతుపవనాలు తెలంగాణని ఎప్పుడు తాకే అవకాశం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, వచ్చే 5 రోజుల పాటు కూడా చెదురుముదురు వర్షాలు అలాగే భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? గత 3-4 రోజులు బట్టి కూడా తెలంగాణలో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ, ప్రీ మాన్సూన్ షవర్స్ ఇవి కొనసాగుతున్నాయి. మరొక 3-4 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇటువంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సౌత్ జిల్లాలు, అట్లాగే మన తూర్పులో ఉన్న జిల్లాల్లో అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. ఈరోజు చూసినట్టయితే మనకి సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే జస్ట్ మనకి 12 నుంచి 19 సెంటీమీటర్లు, 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఉన్నట్టయితే భారీ వర్షంగా పరిగణిస్తాం. మిగిలిన జిల్లాల్లో కూడా మనకి మోడరేట్ రెయిన్ అంటే 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు మిగిలిన జిల్లాల్లో కూడా అడపదడప జల్లులు పడే అవకాశం ఉంది. రేపు మనకి ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాదు, ఇటు సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో రేపు భారీ వర్షానికి అవకాశం ఉంది. ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, అలాగే తూర్పు జిల్లాలో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో భారీ వర్షానికి అవకాశం ఉండగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులు, ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు. మనకి ఇంకా టెంపరేచర్లు చాలా ప్రాంతాల్లో మనకి 38 నుంచి 42 డిగ్రీల వరకు ఇంకా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. సో ఈ వేడిమి ఉన్న దగ్గర మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఈ ఈదురుగాల తాకిడి కూడా ఉంటుంది. సో ఈ ప్రాంతానికి అంతా కూడా మనం ఇప్పుడు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? రాను రాను తగ్గే అవకాశం ఉందా? ఇంకా ఉష్ణోగ్రతలు మనకి గత వారం నుంచి చూసినట్టయితే 2 నుంచి 4 డిగ్రీల వరకు మనకి హీట్ వేవ్లు అన్నీ పోయినాయి. ప్రస్తుతం మనం ఈ సీజన్లో ఏంటంటే ముఖ్యంగా పడిన వర్షాన్ని ప్రతివారు కూడా దాన్ని పెర్కులేట్ చేసుకుని ఈ ఇంకుడు గుంతలు అలాగే హార్వెస్ట్ చేసుకుని దాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. హైదరాబాద్లో మొత్తంగా ఏ విధంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో రాగల 3-4 రోజులు కూడా మనకి ఈ క్యూములోనింబస్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అయితే చెదురుమదురు వర్షాలు, పెద్దగా భారీ వర్షం లేకపోయినా మనకి ఈ యాక్టివిటీ రాగల 5 రోజులు కూడా సిటీ ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, మొత్తంగా వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటే మరి కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. తెలంగాణలో ఎల్నినో ఎఫెక్ట్ అయితే నార్మల్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం వరకు కొద్ది వరకు వేడిగా ఉన్నప్పటికీ సాయంత్రం వేళలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.